నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. మీడియా దిగ్గజం తెలుగు రాష్ట్రాల ప్రజలకు అత్యంత సుపరిచితులైన రామోజీరావు ఇక లేరు. ఆయన వయస్సు 87 సంవత్సరాలు. ఈరోజు ఉదయం 4:50 ఆయన తుది శ్వాస విడిచినట్లు ఈనాడు సంస్థ ప్రకటించింది. ఈనాడు గ్రూపు సంస్థల చైర్మన్గా ఉన్న రామోజీరావు ఈ నెల 5న గుండె సంబంధిత సమస్యలతో హైదరాబాద్లో ఓ ఆసుపత్రిలో చేరారు. అప్పటి నుంచి క్రిటికల్ సిచ్యువేషన్లో చికిత్స పొందుతున్న తెల్లవారుజామున కన్నుమూసినట్లు ఈనాడు సంస్థ అధికారిక ప్రకటన చేసింది. ప్రస్తుతం ఫిల్మ్ సిటీలోని రామోజీ నివాసానికి ఆయన పార్థివ దేహాన్ని తరలిస్తున్నారు. 1936లో కృష్ణా జిల్లా పెదపారుపూడి అనే చిన్న గ్రామంలో జన్మించిన రామోజీరావు వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చి అంచెలంచెలుగా ఎదిగారు. అన్నదాత, మార్గదర్శి, ఈనాడు పత్రికలతో ఆయన తెలుగువారందరికీ దగ్గరయ్యారు. రామోజీ ఫిలిం సిటీ నిర్మాణంతో రామోజీరావు పేరు దేశవ్యాప్తంగా మారుమ్రోగిపోయింది. ఈటీవీ నెట్వర్క్, కళాంజలి, ప్రియా ఫుడ్స్, డాల్ఫిన్ గ్రూప్ ఆఫ్ హోటల్స్, ఉషా కిరణ్ మూవీస్తో పలు రంగాల్లోకి ప్రవేశించిన రామోజీ ప్రతి చోట విజయవంతమయ్యారు. ఆయనకు 2 కుమారులు కాగా చిన్న కుమారుడు సుమన్ 2012లో మృతి చెందారు. ఉషా కిరణ్ మూవీస్ పతాకంపై 58 సినిమాలను నిర్మించిన రామోజీరావు జూనియర్ ఎన్టీఆర్, కీరవాణి, తరుణ్, విజయ్ దేవరకొండ లాంటి వారికి సినిమా ఇండస్ట్రీలో తొలి అవకాశాలను అందించారు. ఆయన మృతిపై సినీ రాజకీయ ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. ఈనాడు గ్రూప్ సంస్థల చైర్మన్ రామోజీరావు హైదరాబాద్లోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కన్నుమూశారు. 5వ తేదీ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది తలెత్తడంతో ఆయన్ని ఆసుపత్రిలో చేర్చారు. పరీక్షలు చేసిన వైద్యులు స్టంట్ వేయాలని సూచించారు. వైద్యులు చెప్పినట్లుగా స్టంట్ వేసిన తర్వాత ఆయన పరిస్థితి కాస్త క్రిటికల్ అయ్యింది. 2 రోజులుగా తీవ్ర అస్తవ్యస్తతో చికిత్స పొందుతున్న ఆయన ఈ ఉదయం కన్నుమూశారు. తెలుగు మీడియాను కొత్త పుంతలు తొక్కించిన రామోజీరావు చరిత్రలో తనకంటూ ప్రత్యేక అధ్యాయాన్నే నిర్మించుకున్నారు. రైతు బిడ్డగా పుట్టిన ఆయన ఓ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నారు. ఏదైనా కొత్తగా చేయడం ఆయనకు ఉన్న అలవాటు. 10 ఏళ్ల భవిష్యత్తు ఇవాళే ఊహించడం కూడా ఆయనకు ఉన్న మరో గొప్ప లక్షణం. అలాంటి ఆలోచనలతో పురుడు పోసుకున్నవే ఆయన సంస్థలు. ప్రియా పచ్చళ్ళు మొదలుకొని నేటి ఈటీవీ భారత్ వరకు చేసిన ప్రతిదీ చాలా స్పెషల్. కృష్ణా జిల్లా పెదపారుపూడిలో 1936 నవంబర్ 16న సాధారణ రైతు కుటుంబంలో జన్మించిన రామోజీరావు తన స్వయం కృషితో మహాశక్తిలా ఎదిగారు. ఆయన చేపట్టిన ఏ ప్రాజెక్ట్ అయినా ఖచ్చితంగా ప్రజాదరణ పొందుతుంది అంటే ఆయన కృషి అలాంటిది. 1974లో ఏర్పాటు చేసిన ఈనాడు దినపత్రిక అప్పట్లో పెను సంచలనం రేపింది. అప్పుడే కాదు, నేటికి ఆ పేపర్ ప్రజల మనసులకు దగ్గరగా ఉంది. దీని వెనుక రామోజీరావు పరిశ్రమ అనిర్వచనీయం.